పొలిటికల్గా మద్దతు ఇచ్చారు కనుకనే వాళ్ళు ఏమంటున్నారు, మీరు తెచ్చింది బిల్లు తెచ్చింది మీరు ఎట్లా తెచ్చారో అట్లా అమలు చేయండి అని వాళ్ళు అంటున్నారు. అందువల్ల పాలిటిక్స్ వేరు, కాన్స్టిట్యూషనాలిటీ వేరు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఎన్నో అనుమానాల్ని వ్యక్తం చేశాయి. సో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో, ఒక్కో సభలో కూడా 16 గంటలకు పైగా ఆపరేషన్ సింధూర్పై చర్చించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది సార్. సో ఆపరేషన్ సింధూర్పై చర్చించాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వమైనా అంగీకరించింది కనుకనే కదా, చర్చించే అంశాలు ఉంటేనే ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది కదా. ఏంటి అంటే ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ పైన కొన్ని క్వశ్చన్ రైజ్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు బీజేపీ అసలు ఆపరేషన్ సింధూర్ పైన ప్రశ్నలు అడిగితేనే దేశద్రోహమని, పాకిస్తాన్ ఏజెంట్ అని ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం యాంటీ నేషనల్ కాదు అని సుప్రీంకోర్టు గతంలో అనేక సార్లు తీర్పిచ్చింది. ప్రతి ఆపరేషన్ సింధూర్ పైన 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషనల్ డైమెన్షన్, 2 పాలసీ అండ్ డైమెన్షన్. ఆపరేషనల్ డైమెన్షన్ గురించి ఎక్కడా ప్రతిపక్షాలు అడగడము లేదు, అడిగినా ప్రభుత్వం చెప్పదు. అందువల్ల ప్రభుత్వం తెలివిగా ఈ క్లారిటీ ఇవ్వకుండా ఆపరేషన్ సింధూర్ పైన ప్రశ్నలు, ఆర్మీ పైన ప్రశ్నల, మన సాయుధ బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఈ రకమైన సెంటిమెంటల్ పాలిటిక్స్ ఆడుతోంది. అది ఆ సెంటిమెంటల్ పాలిటిక్స్ అనేది బీజేపీ రాజకీయ ఎజెండాలో ఒక భాగం. అంటే తాము తప్ప భారతదేశంలో ఇంకా దేశభక్తులు ఎవరూ లేరు, భారతీయ జనతా పార్టీలు ఉంటేనే దేశభక్తుడు, వేరే ఏ పార్టీలో ఉన్నా దేశద్రోహి. భారతదేశంలో 2 రాజకీయాలు ఉంటాయి, దేశభక్త రాజకీయాలు, దేశద్రోహ రాజకీయాలు. దేశభక్త రాజకీయాలు అయితే బీజేపీ, దేశద్రోహ రాజకీయాలు రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ రాంగ్ పొలిటికల్ పర్సెప్షన్, పొలిటికల్ నరేటివ్ బీజేపీ చేస్తోంది కనుక ఆపరేషన్ సింధూర్పై ప్రశ్న అడిగితే మన సైనిక బలగాల సైనిక పాఠవాన్ని గురించి ప్రశ్నించినట్లుగా, దేశానికి వ్యతిరేకంగా ప్రశ్న అడిగినట్టుగా, పాకిస్తాన్ కోసం ప్రశ్నలు అడిగినట్టుగా ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తుంది. అందుకు కానీ వాస్తవం ఏంటి, ప్రతిపక్షాలు అడుగుతున్నది ఎక్కడా ఆపరేషనల్ డీటెయిల్స్ అడగడం లేదు. అడుగుతున్నది ఏంటి అంటే, ఒకటి ఈ ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా మరి ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఒక చోటికి వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో చూడండి. ఒక ఎమ్మెల్సీ వచ్చినా గన్మెన్లు ఉంటారు 2. ఇప్పుడు 4 గన్మెన్లు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. అంటే మా డ్యూటీలో డే అంతా 2, నైట్ అంతా 2. ఒక ఎమ్మెల్యే వెళ్తేనే 2 గన్మెన్లు ఉన్నప్పుడు 4000 మంది టూరిస్టులు వెళ్తే మీకు ఎందుకు అక్కడ ఒక్క గన్మెన్ లేడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఒక్క గన్మెన్ ఉన్నా కనీసం తీవ్రవాదులను ఎవనోని షూట్ చేసేవాడు కదా. ఆఖరికి గుర్రం నడుపుకునే ఒక కాశ్మీరీ బిడ్డ తెగించి తీవ్రవాదుల దగ్గరికి వెళ్ళి AK-47 లాక్కొని పోరాడితే ఆఖరికి కొంతమంది పర్యాటకులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఆ ఘర్షణలో ఆ కాశ్మీరీ బిడ్డ మరణించాడు. మరి అక్కడ గన్మెన్ ఉండుంటే కనీసం కొంత రెసిస్టెన్స్ ఉండి 26 మందిలో 5 10 మందిలో కాపాడేవాడు కదా. ఈ క్వశ్చన్ ప్రతిపక్షం తప్ప. మీరు ఒక ఎమ్మెల్యే పోతే 2 గన్మెన్లను పెడతారే, 4000 మంది పర్యాటకులు వెళ్ళిన చోటికి మీరు ఎందుకు పెట్టలేదు? మీరు కావాలంటే గోల్కొండ వెళ్ళండి, పోలీసు ఉంటారో చూడండి, చార్మినార్ వెళ్ళండి, ఉంటారో లేదో చూడండి, సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళండి, సెక్యూరిటీ ఉంటుందో లేదో చూడండి. అదేందుకు మా ఇంటికి రండి, ఇంటి ముందర గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, మా అపార్ట్మెంట్ ముందట. మాది గేటెడ్ కమ్యూనిటీ, కనీసం ఒక 500 ఇళ్ళు ఉంటాయి, కనీసం ఒక 30-40 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఒక్కరు కాదు. మీరు నా పైన నన్ను కొట్టాలనుకుంటే మొదలు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళను ఎదుర్కోవాలి, తర్వాత మా బ్లాక్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళని ఎదుర్కోవాలి, అడుగడుగును ఎదుర్కొని రావాలి నన్ను కొట్టాలంటే మీరు. మరి నాకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక పౌరుడికి ఇంత భద్రత ఉంటే మరి 4000 మంది పర్యాటకులు వెళ్తే, అది కూడా కాశ్మీర్కి వెళితే, అది కూడా పహల్గామ్ బేస్ క్యాంప్కి వెళ్తే, అది మీకు అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు, అమర్నాథ్ యాత్రకు యాత్రికుల్ని రిజిస్టర్ చేసుకుంటున్న వేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ స్పష్టంగా ఉన్న సమయంలో, ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి కనుక 2 సమావేశాలు కూడా అధికారికంగా జరిగిన సమయంలో మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నాడు, ప్రధానమంత్రి మోడీ
తన పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. బట్ దాన్ని నేనేమి వ్యాలిడేట్ చేయడం లేదు, ఎందుకంటే అది ఆరోపణ కనుక. బట్ ఇంత జరిగినా భద్రత ఎందుకు కల్పించలేదు? దీనికి ఏదో ఆన్సర్ ఉండాలి కదా. అఖిలపక్ష మీటింగ్లో అమిత్ షానే ఒప్పుకున్నాడు కదా, మరి ఏదో ఒక లోపం ఉంటేనే కదా మనం కూర్చున్నామని. సో 26 మంది ప్రాణాలు పోయటానికి పాకిస్తాన్ నీచమైన కార్యము ఎంత కారణమో భద్రతా వైఫల్యం కూడా అంతే కారణం కదా. ఈ ప్రశ్న అడుగుతున్నారు. దీంట్లో తప్పేంటి? భారతీయ దేశభక్తి కాదా? భారతీయ బిడ్డల్ని ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేదు అని అడుగుతున్నారు. దీంట్లో ఆన్సర్ తప్పే ఉంది ఇందులో. ఇక 2, పహల్గామ్ తీవ్రవాదులు ఇప్పటివరకు పట్టుకోలేదు, ఈవెన్ టుడే. మరి అది సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా? ఇప్పటివరకు వాడు ఎందుకు దొరుకుతలేడు? వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వాడు బయటికి కాశ్మీర్ దాటి వెళ్ళిపోయాడు ఆ పాకిస్తాన్లోకి. సో దీనికి కారణాలేంటి? ఇప్పుడు మనకు టీవీలో వస్తాయి చూడండి, హత్య జరిగిన 24 గంటల్లోని పోలీసులు ఆ హత్యను ఛేదించి నిందితుల్ని పట్టుకున్నారు అని చెప్పి మనకు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. మరి ఇంత అన్యాయమైన తీవ్రవాద దాడి జరిగితే ఆ దుర్మార్గులు ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయాం? ఇది సెక్యూరిటీ, ఇది ల్యాబ్స్ కాదా? ఈ ల్యాబ్స్ని అడుగుతున్నారు ప్రతిపక్షం. తప్పేంటి? 3, మా ప్రెసిడెంట్ ట్రంప్ పదే నేనే ఆపాను, అది కూడా ట్రేడ్ జరపాలని బెదిరించి ఆపాను అంటున్నాడు. ట్రంప్ది నమ్ముతారా, మోడీది నమ్ముతారా అంటున్నారు. ఎవరిది నమ్మడం లేదు, విషయం చెప్పమంటున్నారు. అయ్యా ట్రంప్ ఇట్లా అంటున్నాడు, మోడీ ఇప్పటి వరకు ట్రంప్ది తప్పు అని అనలే. ఈవెన్ టుడే ట్రంప్తో మాట్లాడినప్పుడు మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు అని మోడీ అన్నట్లుగా స్టేట్మెంటు. కానీ మీరు ఒక్క బయట చూపండి, ఆ అమెరికా రాష్ట్రపతి జీको मैं विनम्रपूर्वक समाधान दे रहा हूँ, या आपका कुछ भी नहीं है इसमें, आपका एफर्ट नहीं, ये हम दोनों बंद करें, ले नहीं तो पाकिस्तान पूछे तो हम बंद करें అని ఇంతవరకు మోడీ అన్నాడా? ఎక్కడన్నా మీరు చూపెట్టండి. అయ్యా మరి ట్రంప్ 24 సార్లన్నా మీరు ఒక్కసారన్నా ఎందుకు అంటలేరు మోడీజీ? ఇప్పుడు ట్రంప్ భద్రత కల్పిస్తే సైన్యం కూడా లేని జపాన్, అమెరికా సైన్యం పైన ఆధారపడే జపాన్ ట్రంప్కు సమాధానం చెప్పాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్, కెనడా ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పాడు, మెక్సికో చెప్పాడు, కొలంబియా చెప్పారు. ఎందుకు వై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ షైయింగ్ అవే ఫ్రమ్ డైరెక్ట్లీ అడ్రస్సింగ్ డొనాల్డ్ ట్రంప్? దీనికి ఆన్సర్ లేదు. ఇది అడుగుతున్నారు ప్రతిపక్షాలు. తప్పేంటి? ఇది 3వది. ఇక ప్రతిపక్షాలు అడుగుతున్న 4వది డిప్లొమసీ. పాకిస్తాన్కు చైనా మద్దతు ఇచ్చింది, తుర్కీయే మద్దతు ఇచ్చింది, ఇండియాకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చిన కంట్రీ చెప్పండి నాకు. ఇజ్రాయిల్ మొదటి నుంచి ఇండియాకు సపోర్ట్, కొత్తగా సపోర్ట్ ఏం లేదు. క్వాడ్ అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో మనం ఉన్నాం. క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు చెప్పడానికి కూడా వెనుకాడింది. పహల్గామ్ దాడి తర్వాత కూడా యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా పాకిస్తాన్ ఎన్నుకున్నారు. అమెరికా పాత్ర లేకుండా జరిగిందా? మరి అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో ఇదంతా డిప్లొమసీలో కాశ్మీర్ మధ్యవర్తిత్వం జరుపుతా అంటున్నాడు. నిన్న కూడా అమెరికన్ ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ అడిగితే కాశ్మీర్పై మధ్యవర్తిత్వం అంటున్నారు కదా, ఎందుకంటే మీకు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అమెరికాలో ఉన్నాడు ఇవాళ. అంతకుముందు ఆర్మీ చీఫ్ వెళ్ళాడు, ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. అడిగితే అసలు మధ్యవర్తిత్వం మేమే ఎందుకు జరుపుతాం, అది బయలెటరల్ ఇష్యూ అనాలి కదా. అనలే, మధ్యవర్తిత్వం జరుపుతామనలే, జరపమనలే. ఈ వైఖరి అంతా డిప్లొమసీలో ఇండియా వెనక్కబడుతోంది కదా. పాకిస్తాన్ ప్రయోజనం పొందుతోంది కదా, అటు అమెరికాతో లాభం పొందుతోంది, చైనాతో లాభం పొందుతోంది. ఇది మనకు డిప్లొమాటిక్ రివర్సల్ కదా. ఇది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇది తప్పేంటి? ప్రతిపక్షం చేస్తున్న ఒక పొరపాటు ఉంది. ఏంటి ఆ పొరపాటు అంటే, మన విమానాలు కూలినాయా లేదా? రాహుల్ గాంధీకి ఏందో మనకు అర్థం కావడం లేదు, ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారు. ఆయన పొద్దున్న లేస్తే ఇదే ప్రశ్న, మన యుద్ధ విమానాలు కూలినాయా చెప్పండి అంటాడు. ట్రంప్ 5 యుద్ధ విమానాలు కూలినాయి అన్నందుకు మీరు చెప్పండి, ఇదే చెప్పండి. కూలుతాయా? ఏమున్నది యుద్ధంలో కూలయా? అసలు ఆ ప్రశ్న ఎందుకు? అర్థం లేని ప్రశ్న. యుద్ధంలో కూలకుండా ఉంటాయా? కూలుతో 2 కూలినాయి, 3 కూలినాయి, 5 కూలినాయి. అల్టిమేట్గా ఎవరు గెలిచారు యుద్ధంలో? మనమే గెలిచాం కదా. భారత్ పాకిస్తాన్ పైన క్లియర్గా మిలిటరీ విజయం సాధించినాక కూలినాయా చెప్పు అంటే ఏంటి? నీకు ఎందుకయ్యా కూలితే ఎందుకు కూలకపోతే? నాకు అర్థం కాని అంశం. అది పాకిస్తాన్ వాడి విధవ ఆర్గ్యుమెంట్, అది ఆ ట్రంప్ బుర్రలేని ఆర్గ్యుమెంటు. కూలుతాయి, యుద్ధంలో కూలకపోతే ఎక్కడ కూలుతాయి? శాంతిలో కూలుతాయా? నాకు అర్థం కాని అంశం. పదే ఇదే ప్రశ్న. చెప్పు, మనం ఏం కూలినాయి? అరే పాకిస్తాన్లో ఎన్ని కూలినాయని అడగాల్సిన వాడిపోయి ఇండియా ఎన్ని కూలినాయని అడుగుతారా? నాకు అర్థం కాని అంశం. అది ప్రతిపక్షం చేస్తున్న పొరపాటు. మిగతా అన్నీ కరెక్ట్ ఆర్గ్యుమెంట్సే. థ్యాంక్ యూ సో మచ్. చాలా